నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రైతులతో పాటు నేతన్నలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్న సీఎం. పద్మశాలి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. చేనేత కార్మికుల రుణమాఫీ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. 33 కోట్ల రూపాయలను ప్రభుత్వం రద్దు చేయనున్నట్లు ప్రకటన. 58 యంగ్ ఇండియా పాఠశాలలకు 11,600 కోట్లు మంజూరు. ఒక్కో స్కూల్స్ కి 200 కోట్లు కేటాయించినట్లు భట్టి వెల్లడి. ఎల్లుండి బీఆర్ఎస్ శాసన సభాపక్షం సమావేశం. కేసీఆర్ అధ్యక్షతన బడ్జెట్ సమావేశం దృష్ట్యా దిశానిర్దేశం. రేపటి నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. మణిపూర్లో హింస, డీలిమిటేషన్ అంశాలు లేవనెత్తనున్న విపక్షాలు.